నమస్తే. నమస్తే అన్న. ఏం పేరే? బాలు. బాలు. ఏం చేస్తుంటావు? ఆటో దోచుకుంటాం. మీదేనా? ఓకే. ఎట్లుంది ఈ ఆటో బిజినెస్? ఏముంది, రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మొత్తం తగ్గినట్టు ఏం లేవు. అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు 2000, 2000, 3000 చేసేది. ఇప్పుడు 700, 800, 1000 రూపాయలు కష్టంగా అవుతుంది రాత్రి. ఎందుకట్లా? ఫ్రీ బస్ పెట్టిండుగా, అచ్చా, ఫ్రీ బస్ వల్ల. దానివల్ల ఏం లేదు. ఇబ్బంది అవుతుంది. అది కొన్ని ఈఎంఐలు ఉన్నాయి, రూమ్ రెంట్లు ఉన్నాయి, ఆడికి సరిపోతుంది. మిగిలేదు ఏం లేవు. కానీ ఇప్పుడు ఫ్రీ ఆటోలు కూడా పెడతారటగా. ఇక మేము ఇక దులపుకొని ఇంటికి పోవాల్సిందే. అంతేనా? అంతే. అంటే ఏంది ఫ్రీ ఆటో పెట్టడం మంచిది అంటావా? ఏం మంచిది ఉన్నది, ఇక ఉన్న ఆటోలు మొత్తం పోతుంది. ఇక ఇక అది ఆ జీవనాధారం కూడా ఉండదు ఇక. ఏం లేవు. ఇక ఉన్నదేదో కూలినాలు చేసుకొని బతకాలి ఊరికి పోయి. అంతేనా? ఇప్పుడు ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఇందిరా కాలనీలో ఉంటా. ఏది నిజాంపేట? నిజాంపేట. ఎట్లుందన్న మరి ఇక్కడ నిజాంపేటలో ఏమైనా అభివృద్ధి జరుగుతా ఉందా? ఏం జరుగుతుంది అని అందరికి తెలియదు. ఏం లేదు. అంతేనా? అంటే ఇంత ముందుకి ఇప్పటికి ఏమైనా తేడా లేదా? చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు మంచిగా ఉందా? అప్పుడు మంచిగా అప్పుడు మంచిగా ఉండే, అందరికి మంచిగా ఉండే, నాకే కాదు అందరికి ఉన్నది మంచిగా. ఎట్లా మరి? ఎట్లా అంటే ఒకసారి చూద్దాం అన్నట్టుగా ఓడగొట్టిరు. ఊర్లో అయితే చాలా గౌరవం ఉంది. వాళ్ళైనా ఊరి వేసుకోవాలట. యాప్ వాళ్ళైనా నేను వేసుకున్నా. 3 బస్తాలు ఇచ్చారు, మళ్ళీ 3 బస్తాలు ఇచ్చిరట. మళ్ళీ ఎప్పుడుతో ఏమో. ఏంది రైతుల పరిస్థితి ఏంది ఏమన్నా తెలుసా? రైతుల పరిస్థితి ఎట్లుంది అసలు? అసలు నాటేయలే ఇప్పటికి. బోరు ఉన్నోళ్ళు వేసుకుంటారు. ఇక తతిమై ఇక మామూలుగా ఉంటుంది ఇక బోరు, అది అట్లనే చూసుకుంటా ఉన్నారు. ఉన్న నీళ్ళు కూడా ఆంధ్రాకు పంపిస్తాను. ఏమున్నది, వస్తలేదు. అప్పట్లేదు. ప్రజాపాలన అందిస్తున్నాం, రైతులని మంచిగా చూసుకుంటున్నాము, అన్ని పథకాలు వస్తుంది. అప్పుడప్పుడు కరెక్ట్ వస్తలేదు, టైంకి వస్తుంది. ఏంది రైతు బంధు, రుణమాఫీ, వీటి సంగతి ఏంది? రుణమాఫీ అయితే కొందరికి అయింది కానీ మాకైతే అసలే కాలే. ఊర్లకు అప్పట్లో 50,000 తీసుకున్నాం, అది 70,000-80,000 అయినాయి. రుణమాఫీ కాలే. 2 లక్షల లోపు చేస్తా అన్నాడుగా, కాలే మాది అయితే. ఈ రైతు బంధు సంగతి ఏంది? రైతు బంధు నాకైతే రాలే, మామూలుగా అయితే వచ్చింది, కొంతమందికి వచ్చింది. 3 ఎకరాలు ఉన్నోనికి వచ్చింది. ఎరువుల రేట్లు ఎట్లున్నాయి అసలు? ఇవి ఒక దుక్కి మందట 1,050 అట పెరిగింది. సో మరి ఎట్లుంటది కాక? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈసారి, ఇక్కడ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వస్తే ఎట్లుంటది? అయితే టీఆర్ఎస్ కే ఇద్దామని మనసులో ఉన్నారు కానీ చెప్తలేదు అంతే. మరి బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతారు కదా, ఎట్లుంటది? వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? బీజేపీ ఉంటాయి కానీ కొన్ని గొప్ప ఉంటుంది. అంటే ఇంత ముందుకి ఇప్పటికి తేడా అయితే ఉంది, చాలా తేడా ఉంది. అందరికి నేనే కాదు, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న ఓటుకి కూడా బాగా ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. కానీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అయితే 120 సీట్లతో గెలుస్తాను. వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. ఏడా 120 సీట్లు సంపాదిస్తాడు అంటే ఇక లాస్ట్ తెలుస్తుంది ఆయన. ఇదే నా ప్రజాపాలన మొత్తం ఎలగట్రీ పెడతాడు. అది మంచి ఏడ ఇస్తాడు, అదే 2,000 ఇస్తాడు అందరికి. 2,000, 4,000 లేదు. ఆటోలకి 12,000 అన్నాడు. ఏడ 12,000 కాదు, అది కీమే బయట రాలే. అది రాలే, పెట్టింది కానీ ఏదో ఇవ్వనికి రాలే. డబ్బులు లేవంటాను కదా, మరి ఎట్లా పరిస్థితి? డబ్బులు లేదంట. ఇక మొత్తం అప్పు లేకుంటే మేము సంపాదించుకోవాలి ఆయనకు. ఇక అంతే అన్నట్టుగా ఉన్నది. ఇక మేము సంపాదన ఇస్తాం కానీ మొత్తం తీసేస్తానుగా. ఇక అది ఎట్లా? అది ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. బీజేపీకి అవకాశం ఉంటుంది కానీ కొద్ది గొప్ప ఇక రాదు, కానీ కొద్ది గొప్ప వస్తుంది కావచ్చు. అది కానీ సరే కాకా, థాంక్యూ.